వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సునీతకు టీడీపీ మద్దతు ఇవ్వబోతుందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది. ఆయన కూతురైన సునీత ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆవిడ ఎందుకు ఆశ్రయించారు? ఇప్పుడు దాకా జరిగిన ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో, తన తండ్రి హత్య కేసులో జరిగిన సిబిఐ ఎంక్వైరీలో నాకు అన్నీ కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అన్నీ కూడా సిబిఐ పూర్తిగా కొన్ని అంశాల ఆధారాలు దొరికినా సిబిఐ అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోయింది. సిబిఐ విచారణ సక్రమంగా జరిగింది అని నాకు అనిపించట్లేదు. మీరు సిబిఐని మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా డైరెక్ట్ చేయండి, మీరు సిబిఐని ఆదేశించండి అని చెప్పి ఆవిడ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ అంశం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయింది. అయితే మరొక కీలక అంశం ఏంటంటే దీనిలోకి టీడీపీ కూడా ఈ కేసులోకి ఇంప్లీడ్ కాబోతుందా అనే చర్చ జరుగుతోంది. అసలు దీని వెనక అసలు ఏం జరిగింది, ఏముందనేది కూడా ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సునీత జగన్మోహన్ రెడ్డిని సునీతిని పక్కపక్కన పెట్టి చూసినప్పుడు వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఎవరైనా ఏం చెప్తారు, ఆవిడ మహిళ అయిన పురుషుని కాదు. ఒక కీలకమైన తేడా ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి తన నోటితోని తన తండ్రి చనిపోయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆ రోజు కాంగ్రెస్ని విడిచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పినారు, నా తండ్రి మరణం వెనుక నాకు అనుమానాలు ఉన్నాయి, రిలయన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గరుండి రిలయన్స్ ఇలా జయించారు, ఆ హెలికాప్టర్ ప్రమాదం మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయని మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి చాలామంది ఆ రోజు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ రాజశేఖర ఫాలోయర్స్ పాపం రిలయన్స్ సంస్థల మీద దాడులు చేశారు. అంతేకాదు చాలా ఆస్తులు కూడా ధ్వంసం చేస్తే ఆ కేసులను పట్టుకుని ఇప్పటికీ వాళ్ళు వేలాడుతూనే ఉన్నారు. చాలామంది, కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు ఆ కేసులో ఇప్పటి వరకు. అదే జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 2014 నుంచి 19 వరకు తన పాదయాత్రలో కానీ, ప్రచారంలో కానీ, ఎన్నికల ప్రచారంలో, ఓదార్పులో కానీ, ఎక్కడేని ప్రెస్ మీట్లో కానీ తన తండ్రి హత్య గురించి, తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది అనే అంశం గురించి ఎక్కడ ఆయన మాట్లాడలేదు. అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. అదే వేరే సునీత చూద్దాం. 2019 ఎన్నికలకు ముందు సునీత తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన సొంత ఇంట్లో, సొంత బాత్రూంలో పూర్తిసారి చాలా దారుణంగా గొడ్డలతో నరికి చంపారు. ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. సునీత కూడా పాపం ఫస్ట్ నమ్మింది వాళ్ళని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఒక సెంటిమెంట్ అస్త్రంగా నాన్నని అడ్డు తొలగించారు, చిన్నాన్నని చంపేశారని కన్నీళ్ళు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆయన వైపు వెళ్ళారు ఆవిడ. సో తన తండ్రి హత్య కేసు వెనక ఎవరున్నారో బయటికి తీస్తారని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో గ్రే షేడ్ ఉందని అప్పుడే ఆవిడ గమనించడం జరిగింది. ఆ గమనించి ఆ రోజు ఆవిడ ఏం జరిగింది, ఆవిడ జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ సిబిఐ తాను కోరిన సిబిఐ ఎంక్వైరీని ఆ కన్సర్న్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారో అప్పుడు ఆమెకి రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారు. అప్పటి నుంచి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేస్తానే వచ్చారు. తన పోరాట ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్టు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయంలో లోకల్ పోలీసులనే కర్నూలు హాస్పిటల్ దగ్గర థ్రెటన్ చేసి మరీ బయటికి వెనక్కి పంపించాడు ఆయన. అటు బీజేపీతో ఉన్న ఏదైతే పరిచయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆ విధంగా లాభించాయి. మొత్తానికైతే మాత్రం అవినాష్ అరెస్ట్ కాకుండా, ఆ ఎఫెక్ట్ ఎన్నికల మీద పడకుండా, తన పార్టీ మీద పడకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడుకున్నారు అప్పుడు బీజేపీ కారణంగా. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అప్పుడు కూడా సునీత షర్మిలతో ఒక మద్దతు ఇస్తూ కడప నుంచి ఆవిడ ఎంపీగా పోటీ చేస్తే చాలా సీరియస్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ప్రతిరోజు ఆవిడ మీడియా ముందుకు వచ్చేవాళ్ళు, ప్రతిరోజు పీపీ ఇచ్చేవాళ్ళు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు. అవినాష్ దాని వెనక ఎలా ఉన్నాడు అని ఆధారాలతో సహా చెప్తూ ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయి. మొత్తం సిబిఐకి ఇచ్చినారు, ప్రతిరోజు మీడియాకు కూడా ఇస్తుండేవాళ్ళు. పాపం ఆ విధంగా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకున్నారు. చాలా దారుణంగా ఆవిడని అటు అవమానించడం జరిగింది. ఆవిడను నరేడ్ రాజశేఖర్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వివేకానంద రెడ్డిని చంపేశారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అని చెప్పి సజ్జరా లాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు. అంతేకాదు అటు బీటెక్ రవి మీద, ఇటు ఆదినారాయణ రెడ్డి మీద కూడా ఆ కేసులు మోపారు. వాళ్ళు పూర్తిస్థాయి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ప్రచారం చేశారు. కానీ ఒక్కొక్కటికి ఒక్కో చిక్కుముడి విప్పదీసుకుంటూ సునీత వస్తూ ఉంటే ఆధారాలన్నీ బయటకు వచ్చినాయి ఎవరు చేశారు అనేది. ఇంతలోపు గవర్నమెంట్ మారింది, అవినాష్ కూడా గెలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ హోప్ పెట్టుకుంది. అటు చంద్రబాబు నాయుడిని కలిశారు, ఇటు హోంమంత్రిని కలిశారు. కానీ సిబిఐ అనేక రకాలు, ఒకసారి షట్ డౌన్ అంటారు, ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఒకవైపు పూర్తి ఆధారాలు తీసుకుందాం అంటారు, ఒకవైపు సునీత వేసిన పిటిషన్ కూడా పరిగణలోకి తీసుకోరు. ఇలా అనేక రకాల ట్విస్టులు సిబిఐ వైపు నుంచి, సుప్రీంకోర్టు వైపు నుంచి ఈ ట్విస్టులతో పాపం ఆమె ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చింది. నేను బాధితురాలను అయితే నిందితురాలను చేస్తున్నారు అని చెప్పి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిన పరిస్థితుంది.
ఎంత న్యాయం జరగకపోయినా మళ్ళా నేను కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటానని చెప్పి ఆవిడ తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆ హత్య కేసును వదిలిపెట్టనని శపథం చేసి మరి ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. సిబిఐని డైరెక్ట్ చేయండి మీరు పూర్తి స్థాయిలో అని చెప్పేసి. ఇక్కడ ఈ సీన్లోకి టీడీపీ వస్తూ ఉంది ఈ రోజున. ఎందుకు వస్తూ ఉంది అంటే సునీత ఇప్పటికే చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన అసెంబ్లీ వేదికగా వివేకానంద కేసులో విచిత్రాలు చూడబోతున్నారు, సంచలనాలు చూడబోతున్నారని కూడా ఒక 1 month బ్యాక్ ప్రకటన చేశారు. ఇంకొక ఇక్కడ కారణం ఏంటంటే గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు చేతిలోని కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర పేరుతోని జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాలో వార్తలు రాయించారు, పేపర్లో వేయించారు, అన్నింటిలో వేయించారు. సో దాని మీద క్యాడర్లో ఒక అసహనం ఉంది. ఈ అంశం మీద ఎవరు కూడా టీడీపీ వైపు నుంచి ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు, కనీసం పరువు నష్టం దావా కూడా వేయలేదు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే హైలైట్ చేస్తూ ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఈ క్వశ్చన్ ఎదురవుతోంది క్యాడర్ నుంచి, మరి మీరు ఎందుకు కేసు కూడా పెట్టలేదు అని. అందుకే ఈరోజు సునీత పిటిషన్లో ఇంప్లీడ్ కావాలని ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. గతంలో ఎలాగైతే శంకర్రావు పిటిషన్ వేస్తే ఆ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విషయంలో ఆ కేసులో ఎర్రనాయుడు ఇంప్లీడ్ అయ్యారు టీడీపీ వైపు నుంచి. ఇప్పుడు కూడా ఈ సునీత కేసు విషయంలో అధికారంలో తామున్నాం కాబట్టి సీరియస్గా ఇంప్లీడ్ అవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ పార్టీ వైపు నుంచి ఉన్న బీటెక్ రవితో పాటు ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి మీద ఆ రోజు వాళ్ళు దానిలో మోపారు కాబట్టి ఆయన హత్య కేసు వెనుక ఉన్నారని వాళ్ళతోనే ఆ పిటిషన్ ఫైల్ చేయించాలని కూడా టీడీపీ అధినేత భావిస్తూ ఉన్నారు. దట్టు తన పరువుకి భంగం కలిగేలా ఆయన చేతిలో కత్తి పెడతం జరిగింది. ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో చంద్రబాబు నాయుడు చేతిలో మనం ఇంత చాకు కూడా చూసుండం ఎప్పుడు. అలాంటిది ఆయన చేతిలో పెద్ద కత్తి పెట్టి ఆయన వివేకానంద రెడ్డిని చంపేసినట్టు పోర్ట్రైట్ చేశారనమాట. సో అందుకనే ఈరోజు దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి అంటే టీడీపీ వైపు నుంచి కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలి, నిజాలు వెలికి తీయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అందుకే ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకోబోతున్నారు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది ఈ కేసులో. సునీతకి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ప్రకటించినట్లయితే ఈ కేసు అంతే సీరియస్గా కూడా ముందుకెళ్లే అవకాశం ఉందని అంచనాలు వస్తూ ఉన్నాయి. సో ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి అంటే మరొకసారి ఈ విషయంలో సూపులో పడ్డట్టే అని మనం అనుకోవచ్చు.